పుష్ప మూవీలో ఎర్రచందనం స్మగ్లింగ్ చూసి థియేటర్స్ లో విజిల్స్ వేశాం. తగ్గేదేలే అంటూ హీరో చేసిన స్మగ్లింగ్ స్టైల్ కు ఫిదా అయిపోయాం అందరం. కానీ రీల్లో చూసింది ఒకటైతే రియల్లో జరుగుతున్న స్మగ్లింగ్ మరో లెవెల్లో ఉందని చెప్పొచ్చు. సినిమా స్క్రిప్ట్ రైటర్లకే షాక్ ఇచ్చేలా కామారెడ్డి జిల్లాలో బయటపడిన గంజాయి దందా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. పైకి చూస్తే పనస పండ్ల లోడు, లోపల చూస్తే కోట్ల రూపాయల గంజాయి. ఈ పుష్ప స్టైల్ దందాకు బ్రేక్లు వేశారు కామారెడ్డి జిల్లా పోలీసులు. పైన పనస పండ్లు, కింద గంజాయి బండ్లు. చూస్తే ఫ్రూట్స్ వెహికల్, చెక్ చేస్తే డ్రగ్స్ ఫ్యాక్టరీ. సినిమాలో మాత్రమే ఇలాంటి సీన్లు ఉంటాయని అనుకుంటాం. అది పొరపాటని చెప్పొచ్చు. కామారెడ్డి జిల్లా దేవునిపల్లి పోలీసుల తనిఖీల్లో బయటపడిన ఈ స్మగ్లింగ్ ఎపిసోడ్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఒడిశా అడవుల నుంచి బయలుదేరిన గంజాయి సరుకు మహారాష్ట్ర మార్కెట్లోకి చేరుకోవాలనుకుంది. మధ్యలో పోలీసుల కంటపడకుండా ఉండేందుకు నిందితులు మాస్టర్ ప్లానే వేశారు. లారీ నిండా పనస పండ్లు లోడ్ చేశారు. ఆ పండ్ల కింద జాగ్రత్తగా గంజాయి ప్యాకెట్స్ ను దాచిపెట్టారు. కానీ ఎంత తెలివిగా ప్లాన్ చేసినా కాకీల కన్ను దాటలేదు. అనుమానం వచ్చిన పోలీసులు లారీని ఆపి మరీ తనిఖీ చేయగా పనస పండ్ల మాటున దాగి ఉన్న గంజాయి గుట్టు రట్టయింది. ఈ ఆపరేషన్ లో నిజామాబాద్ కు చెందిన కరీముల్లా, రహీంలు ప్రధాన పాత్రధారులుగా పోలీసులు గుర్తించారు. పుష్ప సినిమాలో స్మగ్లర్ల మాదిరిగా వ్యవహరించిన వీరు కోట్ల రూపాయల డ్రగ్స్ ను తరలిస్తుండగా అడ్డంగా దొరికిపోయారు. పోలీసుల లెక్కల ప్రకారం స్వాధీనం చేసుకున్న గంజాయి బరువు 387 కిలోలు మాత్రమే. మార్కెట్ విలువ ఏకంగా 1,93,00,000 రూపాయలు. గంజాయి రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని కూడా పోలీస్ అధికారులు సీజ్ చేశారు. ఈ ఆపరేషన్ లో సుమారుగా 5 స్పెషల్ టీమ్స్, 5 సబ్ ఇన్స్పెక్టర్లు, ఇన్స్పెక్టర్లు మొత్తం కూడా మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసుకొని ఈ ఆపరేషన్ ని కండక్ట్ చేసి సుమారు 387 కిలోల హై క్వాలిటీ, ఫైనెస్ట్ క్వాలిటీ శిలావతి గంజాయి కూడా పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్ మనకి ఒడిశా బార్డర్ నుంచి మన తెలంగాణ మీదుగా నాసిక్ వెళ్లాల్సి ఉంది. వీళ్ళు రూట్స్ అన్ని కూడా చేంజ్ చేసుకుంటూ ఇంత ఈ క్వాంటిటీని కూడా పళ్ళ మధ్యలో, పనస పళ్ళ మధ్యలో కింద దాన్ని దాచిపెట్టి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇలా ముందు కూడా పక్కగా కొంతమంది అక్యూజ్డ్ వీళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళందరి ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది. ఒకప్పుడు అడవుల్లో రహస్యంగా జరిగే గంజాయి దందా ఇప్పుడు జాతీయ రహదారులపై సినిమా స్టైల్లో సాగుతుంది. పండ్లు, కూరగాయలు, ఇతర సరుకుల మాటున మత్తు పదార్థాలను తరలిస్తూ స్మగ్లర్లు కొత్త కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే ఎంత ప్లాన్ వేసినా చేసినా చట్టం కన్ను నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదని మరోసారి రుజువైంది. పుష్ప సినిమాలో తగ్గేదేలే అన్న డైలాగ్ హిట్ అయింది. కానీ కామారెడ్డి గంజాయి స్మగ్లర్లకు మాత్రం పోలీసుల ఒక్క చెక్ పోస్ట్ దగ్గరే ఆగేదేలే పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. పనస పండ్ల ముసుగులో సాగిన ఈ డ్రగ్స్ దందా ఇప్పుడు కటకటాల వెనుకకు చేరుకుంది.